చిక్కుడుకాయ మసాలా కూర వండుదాము. చిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె పోసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికి 3 కాజు, 3 స్పూన్ల నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి, జీలకర్ర, వాటర్ వేసి మిక్సీ కొట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి చక్కగా అయిపోయింది. ఇప్పుడు కూర కూడా మగ్గింది. కొద్దిగా 2 స్పూన్ల కారము, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, మెంతుల పిండి వేసి చక్కగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ కొట్టుకున్న పేస్ట్ వేసేసి 2 కప్పుల పాలు పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకొని చక్కగా కూరంతా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. మనకు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.